హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకిచ్చున్నాడు. రండి, మరి నిన్న మందిరాలకు వెళ్ళారా? దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా బలపడ్డారా? ఆదివారంతో అయిపోయింది భక్తిని రిలాక్స్ అవుతున్నారా? లేక ఈరోజు మరలా దేవుడితో నడవాలని జీవితం అంతా దేవుడితో నడవాలని గ్రహిస్తున్నారా? ఈరోజు బెంగళూరులో 1 డే గెట్ టుగెదర్ ఉంది. మీరందరూ బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారు. ఇది హాలిడే కాకపోయినా ఈ హాల్ అవైలబుల్ దొరకలేదు కనుక ఈరోజు తప్పనిసరిగా అక్కడ గెట్ టుగెదర్ పెట్టవలసి వచ్చింది. మీరు రండి, ఒకరోజు లీవ్ పెట్టుకొని రండి, ప్రయాసపడి రండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములు. మరొకసారి ఈరోజు మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఏం బాగుండి, ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగలేదు అన్నట్టుగానే ఈరోజు బ్రతుకు సాగిపోతుంది. మన జీవితంలో అనేక సార్లు బాగున్న దినముల కంటే బాగలేని దినాలే ఎక్కువ ఉంటున్నాయి కదండి. ఎందుకు మనల్ని దేవుడు అప్పుడప్పుడు ఒంటరిగా వదిలేస్తున్నాడు, లేక మనకి బాగలేకుండా చేస్తున్నాడు? అయ్యయ్యో, ఆయన ఎందుకు చేస్తాడండి? ఆయన మనకి హృదయపూర్వకంగా దేవుడు దుఃఖమునైనను విచారమునైనను కలుగజేయవాడు కాదు. మరెందుకు? మన పాపములే మన మేలుకు కలిగిపోవుటకు కారణం. కొన్నిసార్లు దేవుడు మనల్ని పరీక్షించటానికి శోధన గుండా నడిపిస్తాడే కానీ శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు. ఉదాహరణకి మనకి దావీదున్నాడు. దావీదు దేవునికి ఇష్టడండి. దేవుడు కోరుకున్నవాడు, దేవుడు అభిషేకించినవాడు, దేవుడు బలపరుచుకున్నవాడు. కానీ తన జీవితంలో శ్రమలు లేకుండా లేడు, ఒంటరితనం అనుభవించకుండా లేడు. ఆ దావీదు చరిత్రను మనం గమనిస్తే అతని అనేక స్థితిగతుల్లో నుంచి దేవుడు ఆయన నడిపించి బలపరిచాడు, స్థిరపరిచాడు. మన జీవితంలో దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదించాలని ఆశపడేవారు ఎవరన్నా ఉంటే అట్టి వారి పట్ల దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి మన మీద గట్టిగానే పనిచేస్తాడు. ఏంటండి, ఒకటి గట్టిగా కొట్టబడకుండా, కాల్చబడకుండా దానికి ఒక రూపం రాదు చూడండి. ఒక లోహాన్ని సరైన పనిముట్టుగా మార్చాలంటే, అలాగే దేవుడికి పనికొచ్చే పాత్రలుగా మనం చేయాలన్నప్పుడు మనల్ని తప్పకుండా శోధిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయా సమయాల్లో మనం తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇక్కడ దావీదును చూడండి, కీర్తన 55లో 3వ వచనములో 3వ వచనం దగ్గర నుండి, శత్రువుల శబ్దం బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. ఎవరు? శత్రువుల శబ్దం, దుష్టుల బలాత్కారం ఎప్పుడూ ఉంటుంది దేవుని బిడ్డలకి. నీకు శత్రువులు లేరంటే, నాకు అందరూ మిత్రులేనండి, నాకు అందరూ మంచివాళ్ళే నాకు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే నువ్వు దేవునితో లేవన్నమాట అండి. నువ్వు దేవునితో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను దీవిస్తున్నప్పుడు, దేవుడు నీ పక్షంలో ఉన్నప్పుడు, నీ చుట్టూన్న వారు అవిశ్వాసులు, లోకస్తులు నీకు శత్రువులు అవుతారు, నేను ద్వేషిస్తారు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడకండి, మీకంటే ముందు నన్ను ద్వేషించింది, మీరు నా వారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని ప్రభు చెప్పాడు. సో శ్రమలు లేని జీవితం కోరుకోకండి. శ్రమలలో దేవుడిని ఆశ్రయించటం నేర్చుకోండి. అదే నేర్చుకున్నాడు దావీదు. నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు, నా మీద తప్పులు మోపుతున్నారు. అరే, ఒక వ్యక్తిని విమర్శించడంలో దానికి ట్రైనింగ్ అక్కర్లేదటండి.
సహించుకోవడానికి ట్రైనింగ్ కావాలి, కానీ విమర్శించడానికి నాలుక భలే అల్లాడుతుంది పాపం. దానికి లెక్కలేదు అసలు. ఒక్క మాట ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నాడంట. అలాగా కొన్ని విషయాలు, చిన్న విషయాలు తీసుకొని గంటలు గంటలు దాన్ని విమర్శించి తక్కించి అవతల వ్యక్తిని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నించే వారిని ఈ రోజున కుప్పలు తెప్పలుగా చూస్తున్నాం. అండి మన ఇళ్లలో చూస్తున్నాం, మన యూట్యూబ్లో చూస్తున్నాం, మన ఇన్స్టాలో చూస్తున్నాం. విచిత్రం, చర్చెస్లో కూడా ఇలాంటి వాళ్ళు కనపడటం, దేవుని మెడల మధ్యలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండటం. అపవాదికి చోటు ఇకండి, వాడు నేరాలు మోపేవాడు. సరే, నిన్ను తప్పులు పట్టేవాడు, నీ మీద జోక్స్ విసిరేవాడు, ఏంటంటే సంబర కడుతుంటాడు, కానీ అది మనకి చాలా బాధగా ఉంటుంది. మన మీద నిందలు పడుతున్నప్పుడు, అది కూడా అపనిందలు పడుతున్నప్పుడు, లేనిది అంటున్నప్పుడు చాలా బాధగా ఉంటుందండి. ఆ బాధలో మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. మనం చాలాసార్లు వాళ్ళ స్థితికి దిగజారిపోతాం. అది జాగ్రత్తగా ఉండండి. నిన్ను విమర్శించేవాడు నువ్వు విమర్శిస్తే వాడికి నీకు తేడా ఏంటి? ఇంకా నిన్ను విమర్శించేవాళ్ళు నిన్ను బాధ పెడుతున్నప్పుడు నువ్వు నోరు మూసుకొని ఉండగలిగితే క్రీస్తు స్వారూప్యాన్ని చూపించగలుగుతాం. నిందకు నా గుండె బద్దలాయను అన్నాడు ప్రభు. అన్ని నిందలేశారండి యేసయ్యను, కానీ ఆయన ఎవరిని ద్వేషించలేదు, కోపించలేదు, ఎవరిని శిక్షించలేదు, ఎవరిని దండించలేదు, ఎవరిని నాశనం చేయలేదు. నా గుండె నాలో వేదన పడుతుంది, నా గుండె మండిపోతుంది, వాళ్ళనే మాటలకి, నన్ననే మాటలకి నా గుండె పగిలిపోతుంది. ఇవాళ కొంతమంది మాట్లాడే మాటలు, భర్త భార్యతో మాట్లాడే మాటలకి భార్య గుండె పగలాలనే మాట్లాడతాడండి. భార్య కట్టుకున్న భర్తను ఎంత బండ బూతులు తిడుతుంది, ఎన్ని నిందలు వేస్తుంది, ఎన్ని రీతులుగా అతని గుండెను పగలగొడతానికి చూస్తున్నారు. చూస్తే ఇవాళ పాపం మనిషిని క్రూరుడిగా చేస్తుంది. మనం వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాలి, వీళ్ళు ఎందుకు ఇలా విమర్శించాలి అని అడగలేమండి. వాళ్ళు ఎలా ప్రవర్తించినా ప్రభావ తట్టుకునే శక్తిని దయచేసి మనం ప్లాన్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడతానంటే మనకే నష్టం. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఎవరికి నష్టం? ముళ్ళుకి ఏ నష్టం లేదు, ఆకే. సున్నితమైన మన మనసాక్షిని కాపాడుకోవడానికి మనల్ని నిందించేవారిని, మన శత్రువులను, మన హింసించేవారిని ప్రేమించాలని, వారి కొరకు ప్రార్థించాలని ప్రభు నేర్పించాడు. దిగులు వణుకు నాకు పుట్టుచున్నది, మహాభయము నన్ను ముంచివేస్తున్నది. నిజంగా మీ జీవితంలో అలాంటి పోరాటాల్లో ఉన్నారా? ఇంటి వారి ద్వారా, బయట వారి ద్వారా, సొంత వారి ద్వారా నిందించబడుతూ, అపనిందలు వేస్తూ, ద్వేషించబడుతూ, అసహించుకుంటూ, భయపెడుతూ, వదిలేస్తాను, నిన్ను విడిచిపెట్టేస్తాను, చంపేస్తాను, చీలేస్తాను, కొట్టేస్తాను, అబ్బో ఎన్ని మాటలు, తరివేస్తాను, నీ పేరు లేకుండా చేస్తాను, నీ నామరూపాలు లేకుండా చేస్తానని ఏం ప్రగల్భాలు పెరుగుతున్నప్పుడు మనం కృంగిపోక్కర్లేదండి. నా దేవుని సెలవు లేకుండా నా తల వెంట్రుకు కూడా రాలదు. దేవుడు అనుమతించకుండా నన్ను ఎవడు కొట్టలేడు, తిట్టలేడు, తరవలేడు, చంపలేడు అన్న ధైర్యం నీకుండాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయమంటారు? తగ్గించుకునే కొలిది ఇంకా మొండికెత్తే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎంత తగ్గించుకుంటామో అంతగా పెద్ద వీరులు అనుకుంటారు వాళ్ళు. మనం భయపడిపోయామనుకుంటారు, కాబట్టి ఇంకా బాధపడతారు. మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి? నీకు బాగా కోపం పుట్టించి నువ్వు రెచ్చిపోయేటట్టు చేయడానికి ప్రయత్నించే పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? మరి దావీదు అంటున్నాడు 6వ వచనంలో, ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. అబ్బా, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి నేను తప్పించుకొని పోవడానికి నాకు రెక్కలుగానే ఉంటే ఎగిరిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఒంటరిగా ఏ అరణ్యంలోనో ఏ చెట్టు మీద కూర్చొని నెమ్మదిగా ఉంటానే. ఈ పరిస్థితుల నుంచి నేను పారిపోవాలి. అవునండి, జారత్వమునకు దూరముగా పారిపో. కీడుగా కనిపించు దానికి చేరువ చేరకు. నీ చుట్టూ బలురక్కసి పొదల వంటి మనుషులు ఉన్నప్పుడు నీ జీవితాన్ని
దేవుని సన్నిధిలోనికి పరిగెత్తు. దేవుని సహాయం కోరుకో. గువ్వ వలె రెక్కలుంటే నేను ఎగిరిపోతాను. రెక్కలు లేవు కదా, కానీ నీవు విశ్వాసంతో ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, మోకాళ్ళ మీద పడి ప్రభువా ఈ పరిస్థితుల్లో నిన్ను ఆశ్రయిస్తున్నాను, నన్ను ఆదుకో, నన్ను కాపాడు అని ప్రార్థించటం నేర్చుకోండి. నోటికి దూషణ ఇవ్వకండి. నిన్ను నీవే నిందించుకోవద్దు, నిన్ను నీవే కించపరుచుకోవద్దు, పరిస్థితులు చూసి భయపడి వణిగిపోవద్దు, కృంగిపోవద్దు, తప్పించుకోవడానికి ప్రయత్నించొద్దు. లిటరల్గా మనం ఎక్కడికి తప్పించుకోలేము. ఎక్కడికి వెళ్తే అక్కడ మనల్ని వెంటాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ ప్రభు సన్నిధికి పారిపో. ఆయన రెక్కల చాటు దాగితే నీ జోలికి ఎవడు రాలేడు. నేను పారిపోయి ప్రభు ఒడిలోనికి వెళ్ళిపోతాను, ఆయన రెక్కల చాటుకు వెళ్ళిపోతాను. అక్కడుంటే నేను క్షేమంగా ఉంటాను. హల్లెలూయా. నా చేతులతో నిన్ను కప్పి నోటి మాటల వలన కలుగు నొప్పిని కలగకూడని కాపాడతాడన్న వాగ్దానం మీకు తెలుసా అండి? దేవుడిని ఆశ్రయిస్తే మనం ఆయన చేతులతో మనల్ని కప్పి ఏ నొప్పి, నోటి మాటల వలన కలుగు నొప్పి నీకు తగలకుండా నేను కాపాడతానన్నాడు. నోటి మాటల వల్ల కలిగిన నొప్పి గుండెల్లో నొప్పంటది. శరీరంలో గాయమైతే అక్కడ మందు వేసుకోవచ్చు, అక్కడ అయ్యో అనొచ్చు. కానీ గుండె గాయపడితే బ్రతుకు భారమైపోద్ది. ప్రభు సన్నిధికి పరిగెత్తు, మోకాళ్ళ మీద పడు, యేసయ్యను ఆశ్రయించు, మౌనంగా ఉండటం నేర్చుకో. ప్రభు నేర్పించాడని. ఆయన్ని ఎన్ని నిందించినా ఆయన నోరు మెదపలేదు. నోరు తెరవటానికి పెద్ద ట్రైనింగ్ అక్కర్లేదండి. నోరు మూసుకోవాలంటే మనకి నిగ్రహ శక్తి కావాలి. దేవుడు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే మనకి ఇచ్చాడు, కానీ పిరికితనపు ఆత్మనివ్వలేదు. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా పెంచిపోతారనో, వాళ్ళు ఇంకా గొప్పలు అనుకుంటారనో నువ్వేం దిగులు పడక్కర్లా. నీ మౌనమే మాట్లాడుతుంది. ఏ పరిస్థితుల్లో నుంచి మీరు వెళ్తున్నప్పటికీ, నీ బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీ శోధనలు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ యేసును ఆశ్రయించటం మనం నేర్చుకుంటాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడుతావు. ఎవరు ప్రభువు మీద ధ్యాస, మనసు ఆనుకోవటం అంటే నీ మనస్సు అంతా దేవునితో నింపుకో. నీ మనస్సు ఆయనకి అప్పగించుకో. నీ మనసులో ఉన్న పోరాటాలన్నీ ఆయనతో చెప్పుకో. నీ బాధలన్నీ ఆయనతో చెప్పుకో. మోకరించి ప్రార్థన చేయి. నీకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, పూర్ణమైన శాంతిని పొందగలుగుతాం. ఈ గందరగోళ లోకంలో ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన ఆశ్రయ దుర్గం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరో ఏదో అన్నారని, ఏదో జరుగుతుందని, ఈ నిందలు తట్టుకోలేని, ఈ బాధలు తట్టుకోలేనని మమ్మల్ని మేమే కించపరుచుకోక, అటువంటి పరిస్థితుల్లో విరక్తి చెంది తిరగబడి వారిలే మారిపోక, కృంగిపోయి మరణాపేక్షతో నిండిపోక, నీ పాద సన్నిధికి ఎగిరి వచ్చుటకు, నీ రెక్కల చాటున దాగి సురక్షితంగా ఉండుటకు, నిన్ను ఆశ్రయించి సమాధాన సంతోషములు పొందుటకు మా ఒక్కొక్కరికి మోకాళ్ళ ప్రార్థన నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలములు తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు మనకు జవాబునిస్తాడు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక. అలాగే బెంగళూరులో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు, రాగలిగిన వాళ్ళందరూ వచ్చి పాల్గొని దైవాశీస్సుని పొందండి. ముఖాముఖిగా మేము చూడటానికి
వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. రాత్రి 9 గంటలకు కలవరి ప్రతి దొరలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.